రోజు సిరిసిల్ల పట్టణంలో గాంధీ చౌక్ వద్ద సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరదేవరాజు ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ రోజు నువ్వు మంత్రిగా ఉండే సిరిసిల్ల సమస్యలు పట్టించుకోలేదు కావచ్చు. మరి ఈ రోజు ఒకను ప్రతిపక్ష నాయకునిగా సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఏనాడైనా సిరిసిల్ల ప్రజలను పట్టించుకునే పరిస్థితి ఉందా అని మీ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైతుందో వారానికి 2 రోజులు ఇక్కడ ఉంటానని చెప్పినావు. మరి వారానికి 2 రోజులు కాదు కదా, 6 నెలలకు కూడా ఇక్కడ ఒక 2 రోజులు ఉండే పరిస్థితి లేదు. కేటీఆర్ మీకు ఇక్కడ సిరిసిల్ల ఎమ్మెల్యే పదవి ఎందుకని మీ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇట్లా ఎన్నిసార్లు సిరిసిల్ల ప్రజలను మోసం చేసి ఎమ్మెల్యేలకు గెలిచి ఇక్కడ ప్రాంత ప్రజలను ఎన్నిసార్లు మోసం చేస్తామని సందర్భంగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. సిరిసిల్ల సమస్యలను ఏనాడైనా పట్టించుకొని మా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఈ 30 నెలల కాలంలో ప్రజలను మోసం చేయడం, వంచడం మీ పాలనకు కరెక్ట్ కాదని మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిరిసిల్లలో నువ్వు పెట్టిపోయినటువంటి 300 కోట్లు మీ ప్రభుత్వంలో 350 కోట్లు బకాయిలు పెట్టిపోతే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పద్మశాలి బిడ్డలకు 350 కోట్ల బకాయిలు చెల్లించినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీది. మున్సిపల్ ఎలక్షన్లో 39 వార్డుల్లో తిరిగి మీ కౌన్సిలర్ని గెలిపించుకున్నావే తప్ప మళ్ళా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ వార్డు కన్నా పోయి సమస్యలు తెలుసుకునే పరిస్థితి నీకు ఇప్పటికన్నా ఉందా అని అడుగుతా ఉన్నాం. 39 వార్డులలో ఎప్పుడు కూడా పోయి మీ సమస్యలు ఏమున్నాయి, మీ ప్రజా సమస్యలు ఏమున్నాయి, మీరు అభివృద్ధి విషయంలో ఏముంది అని తెలుసుకొని మా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన దాఖలాన్ని ఎప్పుడైనా ఉన్నాయని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈ దొంగతనాల నాటకాలు ప్రజలను మోసం చేయడంలో మీ దూరాంకారానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు గెలిచినట్టు కాలంలో సిరిసిల్ల ప్రాంతానికి ఎన్నిసార్లు వచ్చినావు అయ్యా కేటీఆర్ అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈ సమాధానం చెప్పాలి. సిరిసిల్ల ప్రజలకు ఒక ఇల్లు కట్టుకొని సిరిసిల్లలో ఉంటా అని చెప్పినావు. ఉన్నవా అయ్యా కేటీఆర్ అని అడుగుతా ఉన్నాం. ఉన్నవా అయ్యా కేటీఆర్ అని అడుగుతా ఉన్నాం. ఎందుకు ఈ ప్రజలను మోసం చేస్తా ఉన్నావు? నీకు శాత కాకపోతే సిరిసిల్ల ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయి, సిరిసిల్ల స్థానికుడు ఎవరైనా గెలుస్తారు. కానీ నువ్వు హైదరాబాద్ ప్రాంతానికే నువ్వు పరిమితమై ఇక్కడ ప్రజల సమస్యలు పట్టించుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినట్టు పరిస్థితి ఇప్పటికి కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. గెలిచిన తర్వాత ఎప్పుడన్నా అధికారులతో ప్రజల సమస్యలపై ఎప్పుడన్నా రివ్యూ మీటింగ్ పెట్టి ప్రజల సమస్యలు ఏమున్నాయని ఒక్కసారి అడిగావా కేటీఆర్ అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకు ఈ దొంగ నాటకాలు? ప్రజలను ఎందుకు మోసం చేస్తూ ఉన్నావు? ప్రజా సమస్యలు పట్టించుకోవు. అధికారులు మరి ఇక్కడ లోకల్లా మరి వర్షాకాలం వస్తే సిరిసిల్లలో అనేకమైన సమస్యలు ఉన్నాయని మీకు తెలుసు కదా కేటీఆర్ అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి సమస్యలు ఏదో తెలుసుకొని మా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినావా? మీకు శాత కాకపోతే చెప్పు, రాజీనామా చేయి. మేమే ప్రభుత్వంలో ఉన్నాం, ఖచ్చితంగా చేస్తాం. నీకు శాత కాదని చెప్పి సిరిసిల్ల గాంధీ గారికి వచ్చి మాకు రాజీనామా చేస్తున్నా, నాతో రైతులే అని చెప్పి రాజీనామా ఈ సందర్భంగా గాంధీ గారిని క్షమాపణ సిరిసిల్ల ప్రజలకు గాంధీ గారిని క్షమాపణ చెప్పి రాజీనామా చేయి. మేమంతా మేము చూసుకుంటాం, మా ప్రభుత్వం ఉంది. ఎప్పుడు కూడా మీరు రాలేని పరిస్థితి సిరిసిల్లకు. కేటీఆర్ అయ్యా ఆ రోజు మంత్రిగా ఉన్నావు, సరే నీకు అప్పుడు వీలు కాలేదు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడివే కదా, నీకు అంత పెద్ద పని ఏముంటది? సిరిసిల్ల ప్రజల సమస్యలు పట్టించుకునే పని ఏముంటది? ఓన్లీ హైదరాబాద్ ప్రాంతానికే నువ్వు పరిమితం అయితే నిన్ను గెలిపించిన సిరిసిల్ల ఒక 5 సార్లు ఎమ్మెల్యే గెలిపించిన సిరిసిల్ల ప్రజల సమస్యలు ఏందని చెప్పి మీ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎన్నిసార్లు మోసం చేస్తావు కేటీఆర్? 5 సార్లు ఎమ్మెల్యే గెలిస్తే ఇక్కడ సమస్యలు పట్టించుకోవు, ప్రజల సమస్యలు పట్టించుకోవు. మీరు ఇక్కడ అవినీతిలో కూరుకుపోతా ఉంది మున్సిపల్లో. మీ కౌన్సిలర్లు చూస్తా ఉన్నాం. నిన్నటికి నిన్న ఒక పాపం వెంగళ అశోక్ డబుల్ బెడ్రూమ్ వెంకటేశ్వరుల కింద మిస్ అయ్యి మీ భయానికి మీ కౌన్సిలర్ భయపెట్టిన ప్రాంతానికి అది బలై పాపం ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా చూస్తా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలు పట్టిగా ప్రభుత్వం నుండి వచ్చినాయి ప్రజలకు వస్తా ఉంటే మీ టీఆర్ఎస్ పాలనలో అవినీతి కూరుకుపోయి డబ్బులు అడిగి డిమాండ్ చేస్తే ఒక ప్రాణం బలైందని చెప్పి ఈ సందర్భం కూడా తెలుస్తా ఉన్నాం. ఇప్పటికైనా సిరిసిల్ల ప్రజలకు క్షమాపణ చెప్పి నేను సిరిసిల్లకు రాను అని చెప్పి రాజీనామా చేయని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ పక్షాన మేము డిమాండ్ చేస్తూ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మరొకసారి కూడా కోరుతా ఉన్నాం.